హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో సింపుల్గా హెల్దీగా ఉండే ఒక లంచ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నానండి. అరటికాయ ఫ్రై అండ్ తోటకూర పుల్లగూర చేసుకోబోతున్నాను. ఇదిగోండి, ఆకుకూర కడిగి ఇలా నీళ్ళల్లో సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, చింతపండు కావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అరటికాయ ఫ్రైకి రెడీ చేసుకుందాము. ఒక కుక్కర్లో 2 అరటికాయలు తీసుకొని ఇలా కట్ చేసి వాటర్ వేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఇదిగోండి 2 విజిల్స్ తర్వాత అరటికాయలు ఇలా మనకు బాగా ఉడుకుంటాయి. దానిపైన ఇలా తొక్క పీల్ చేసుకోవాలి, ఈజీగానే వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అంతే అండి, ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే అంతే అండి, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. కొంతమంది మామూలుగా అరటికాయలు ఉడికించకుండా కూడా చేస్తారు. అలా చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి ముక్కలు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఆకుకూర పుల్లగూర రెడీ చేసుకుందాం. ఆకుకూర పుల్లగూరకి తోటకూర ఇలా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగి ఇలా కుక్కర్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, చింతపండు ఎక్కువ అవసరం లేదండి, ఒక స్మాల్ లెమన్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. తర్వాత సాల్ట్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలి. ఇదిగోండి 3 విజిల్స్ తర్వాత చూడండి, ఆకుకూర బాగా ఇలా ఉడుకుంటుంది. ఇదిగోండి, ఎక్స్ట్రాగా ఉండే వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకుకూరనంతా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. ఆ నీళ్ళు ఉంటే ఆకుకూర బాగా మెదగదనమాట, అందుకని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆకుకూర ఇలా మెత్తగా మెదుపుకున్నాక మనం తీసి పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసి ఈ ఆకుకూరకు పోపు వేసుకోవాలి. ఆకుకూర పోపుకి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఒక 4-5 మెంతి గింజలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. సో చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు ఆకుకూర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ పోపులో ఆకుకూర ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. అంతే అండి, ఆకుకూర పుల్లగూర రెడీ.
చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈ ఆకుకూర పుల్లగూరలోకి మజ్జిగ మిరపకాయలు మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటాయి. ఇదండి అవే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే మన లంచ్ రెడీ అయిపోయింది. చూడండి ఆకుకూర పుల్లగూర, అట్టికాయ ఫ్రై, మజ్జిగ మిరపకాయలు, ఇదండి గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడి రెసిపీ మన ఛానల్లో ఉందండి, చెక్ చేయండి. నెక్స్ట్ వైట్ రైస్ అండ్ పెరుగు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను నా లంచ్ ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా చేసుకోండి. హెల్దీగా ఉండండి, హెల్దీగా తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.